ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ 12th డే. 12 రోజులు ఉన్నామండి. అందరూ బట్టి దేవుని స్తోత్రం. ఓకే. చాలాసార్లు మనము మన పనుల్లో కావచ్చు, లేదంటే దేవుడి పనిలో కావచ్చు, చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. పోస్ట్ పోయిన్మెంట్ అంటే ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాంలే అన్నట్టు అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. సో ఇర్మియా గ్రంథము 48:10 అధ్యాయంలో అన్నారు, ఎవరైతే దేవుని యందు అశ్రద్ధ చూపిస్తారో వాడు శాపగ్రస్తుడు అవుతును అని. దేవుని యందు అశ్రద్ధ చూపించడంలో కాదు, మన యందు మనం అశ్రద్ధ చూపించుకున్నా కూడా మనకి నష్టం జరుగుతుందని. సో చాలామంది ఏంటంటే బద్ధకం అన్నమాట. చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా, వెళ్దాంలే ఇంకా టైం ఉంది కదా, రేపు చేయాల్సిన పని లేదా రేపు ఎల్లుండి చేయాల్సిన పని నేను తలుచుకుంటే ఒక రోజులోనే చేసేయగలను అనేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బద్దకిస్తూ ఉంటారు, అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఆ అశ్రద్ధే మన జీవితంలో నష్టాన్ని కలుగు చేస్తుంది. యాకోబు యాషో విషయంలో చూసినట్లయితే కనుక ఇస్సాకు, యాకోబు యాషోవులకి ఇద్దరికి కూడా తండ్రి. ఇస్సాకు యాషోవుని పిలిపించి, నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, కాకపోతే నాకు కొంచెం భోజనం పట్టరా, మాంసం వేటాడి తీసుకురా అని చెప్తే, నా తండ్రి కదా ఎక్కడికి వెళ్ళిపోతాలే, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తెచ్చి నా తండ్రికి ఇచ్చి నేను దీవెనలు తీసుకోవచ్చు, నేను ఆశీర్వాదం తీసుకోవచ్చు అని అశ్రద్ధ చూపిస్తాడు. ఈలోపు యాకోబు తల్లి రెబక్క ఏం చేస్తుందంటే, యాషోవు ఎట్లయినా సంపాదిస్తాలే, నీవైతే నాకు కష్టము సంపాదిస్తావు లేదని ఈ యాకోబుని వెళ్ళంటది, అన్నయ్య ప్లేస్లో నువ్వు వెళ్ళు అనగానే, వెళ్తానులే మమ్మీ అని అనలే, చూద్దాంలే అమ్మ అని అనలే. వాళ్ళ తల్లిగారు చెప్పిన వెంటనే, వాళ్ళ తల్లి ఏదైతే చెప్పారో చెప్పిన వెంటనే వెళ్ళి మాంసం తీసుకొచ్చి ఆ చర్మం తడుక్కుని వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు యాషోవుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం యాకోబుకి వచ్చేసింది. యాషోవు పొందుకోవాల్సినటువంటి దీవెనలు యాకోబుకి వచ్చేసింది. ఎందుకు అంటే యాషోవు చేసినటువంటి అశ్రద్ధ వల్ల తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, తన తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యాకోబు తల్లి చెప్పిన వెంటనే చేశాడు. అలాగే ఏంటంటే కొన్ని పనులు చెప్పిన వెంటనే చేయాలి, కొన్ని పనులు అనుకున్న వెంటనే చేయాలి. ఎప్పుడు కూడా వెళ్దాములే, 2 రోజులు చేయవలసింది ఒక రోజులో చేసేస్తాను, 2 రోజులు సంపాదించాల్సింది ఒక రోజులో, నేను కష్టపడితే ఒక రోజులో వచ్చేస్తాయి అని ఎప్పుడు అజాగ్రత్తగా కానీ అశ్రద్ధగా కానీ మనం ఉంటే అది మనకే నష్టాన్ని తీసుకుని వస్తుంది, అది మనకే దీవెనలు పోగొట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో చూసినట్లయితే బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు అశ్రద్ధ చేశారు. తమ దివిటీల్లో వెలిగించుకోవటానికి నూనెను తెచ్చుకుందాంలే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కదా, దేవుడు వచ్చినప్పుడు తెచ్చుకుందాంలే అనేసి అశ్రద్ధ చూపించారు. కానీ వీళ్ళు ఏమో వచ్చినాక టైం ఉంటుందో లేదో, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయో, మరి ప్రభువారు వచ్చిన తర్వాత రూల్స్ ఎలా ఉంటాయో ఏమో చెప్పలేము అని అనుకుని వాళ్ళు అశ్రద్ధ చూపించకుండా వాళ్ళు ముందు జాగ్రత్త చూసుకున్నారు. అట్లాగేంటంటే కొన్ని విషయాల్లో అశ్రద్ధ చూపిస్తే ఎత్తబడలేదు వాళ్ళు. బుద్ధి లేని కన్యకులు ఎత్తబడలేదు, వెళ్ళలేదు వాళ్ళు దేవుని రాజ్యానికి. అట్లాగే కొన్ని విషయాలు అశ్రద్ధ చూపించినప్పుడు దేవుని రాజ్యంలో అడుగుపెట్టే స్థానం కూడా కోల్పోతాం, మన దీవెనలు పొందుకునే అవకాశం కూడా కోల్పోతాం. సో ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్. ఎప్పుడు నీ వర్క్ని కానీ నీ పనిని లేదా నువ్వు అనుకుంటున్న దాన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు, ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోకూడదు. 2 రోజులు చేసి కొంచెం కష్టపడితే ఒక రోజులో నేను చేసేస్తాలే, ఒక రోజులో నేను సంపాదించేస్తాలే, ఒక రోజులో పని అయిపోతుంది అని ఓవర్ థింకింగ్ చేస్తే ఖచ్చితంగా మనము దీవెనలు అనేవి పొందుకోలేం. సామెతలు 10:4 వచ్చిందంట, ఎవరైతే సోమరితనం చూపిస్తారో వారు దరిద్రుడవుతాడు. సోమరితనం అస్సలు పనికిరాదు. అశ్రద్ధ చూపించే గుణం అనేది అస్సలు మన జీవితంలో పనికిరాదు. అశ్రద్ధ చూపించడం వలన మనమే దరిద్రులు అవుతాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచ్చింది అన్నారు, దుర్దినములు దగ్గరగా ఉన్నాయి, చెడ్డ దినములు దగ్గరగా ఉన్నాయి, సమయాన్ని పోనివ్వక సద్వినియోగ పరుచుకోండి అంటున్నాడు. అశ్రద్ధ చూపిస్తే దేవుడి విషయంలో అయినా మన విషయంలో అయినా అశ్రద్ధ చూపిస్తే మనమే శాపగ్రస్తులం అవుతాం, మనమే దేవుడి రాజ్యాన్ని కోల్పోతాం, మనమే దీవెనలు కోల్పోతాం. కాబట్టి అశ్రద్ధ చూపక ఎప్పుడు ప్రార్థన అప్పుడే చేసుకోవాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈరోజు నైట్ అంతా చేయలేదు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చేద్దాంలే. పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు కదా, 1 minute 1 second కూడా ప్రార్థన చేయ, నెక్స్ట్ డే ప్రార్థన చేద్దాం అనుకో, వెళ్దాంలే చర్చికి, ఈరోజు కాస్త రేపు రాదు, ఏమో రేపు దేవుని రాజ్యం వచ్చేస్తే, ఈరోజు ఒక్కరోజు నీకు చర్చికి వెళ్ళే అవకాశం ఉంటే
చెప్పలేం కదా. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి అశ్రద్ధ చూపక ప్రార్థనలో కావచ్చు, దేవుడి సన్నిధానానికి రావడంలో కావచ్చు, లేకపోతే మన పనులు చేసుకోవడంలో కావచ్చు, దేవుని పని పట్ల కావచ్చు, ఏ విషయంలో కూడా అశ్రద్ధ చూపకుండా మన పనిని అనుకున్న టైంలో, అనుకున్న సమయంలో చేస్తేనే అనుకున్న కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అనుకున్న కార్యాలు మన జీవితంలో చూస్తాం. కాబట్టి అశ్రద్ధ చేసే గుణ లక్షణం మనకెవ్వరికీ ఉండకూడదు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.